హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి మా బాబు బర్త్డే రోజు బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి. సో చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంతవరకు ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొడితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంకా బాబు బర్త్డే అని చెప్పేసి అయితే మేమైతే ఇంకా పొద్దున్నే రెడీ అయితే టెంపుల్కి అయితే వస్తున్నామండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్న వేణుగోపాల స్వామి వారి దేవాలయం అనమాట. సో ఇంక అప్పుడైతే వచ్చేసామాట. మేము వచ్చేసరికి అయితే టైం వచ్చేసి అరౌండ్ 8:30 అట్లాగనమాట అయ్యింది. సరే అని చెప్పేసి ఇంకా పంతులు గారు ఇంకా లోపలైతే పూజలో ఉన్నారు. ఇంకా సరే అని చెప్పేసి అయితే మేమైతే ఇంకా ప్రదర్శనం అయితే చేస్తూ ఉన్నాము. ఇంకోవైపు అయితే మా బాబు ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా పాప అయితే నా వెనక్కి అయితే ఇంకా వస్తూ ఉందన్నమాట. ఇంకా పడిపోతుందేమో అని చెప్పేసి అయితే నేను ఇంకా అమ్మాయిని ఒకసారి చూస్తూ ఉన్నాను. సరే అని చెప్పేసి అయితే ఇంకా కాసేపు ఆడుకుంటూ ఉంది వెనక్కి. ఇంకా నేనైతే ఇంకా మంచిగా అయితే ప్రదక్షిణం అయితే చేసుకుంటూ ఉన్నానండి. సో చాలా పీస్ఫుల్గా అయితే ఉంది గుడికి వచ్చేసరికి అనమాట. చాలా మనసు ప్రశాంతంగా ఉంది పొద్దున ఇట్లాగ రావడము. సరే ఇంకా ఫైనల్గా అయితే ప్రదర్శనం అయితే చేసేసి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకున్నానండి. ఇంకా పంతులు రావడం కొద్దిగా లేట్ అనమాట. ఆయన అయితే ఇంకా డోర్ లాక్ చేసి అయితే వెళ్ళారు. ఒక 10 నిమిషాల్లో వస్తాను, ఈడు ప్రదక్షిణాలు చేయండి అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి అయితే మేము కూడా అట్లా చేసుకుంటూ ఉన్నాము. ఇంకా అయిపోయినాకైతే పంతులు గారు వచ్చేసారనమాట. ఇంకా మీరు లోపలికి కొబ్బరికాయ కొట్టుకొని అయితే రండి అని చెప్పారు. సరే అని చెప్పేసి అయితే ఇక్కడైతే మా వారు వాళ్ళిద్దరి చేతుల మీద అయితే టచ్ చేయించి కొబ్బరికాయ అయితే కొట్టారనమాట. ఇంకా ఫైనల్గా లోపలైతే పిల్లల పేరు మీద అయితే అర్చన అయితే చేయించామండి. ఇంకా ఇది వచ్చేసి మా బాబుకి సెకండ్ బర్త్డే అనమాట. సో ఫస్ట్ బర్త్డే కూడా ఎలా జరిగింది ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఇంకా ఈరోజు అయితే సెకండ్ బర్త్డే కాబట్టి ఇంకా ఈరోజు ఎట్లా చేశాను వాడిది అనేది అయితే చివరి దాకా చూస్తే మీకైతే అర్థమైపోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే కాసేపు అయితే బయట కూర్చున్నాము. ఇంకా కూర్చున్న తర్వాత అయితే అక్కడ పిల్లలకైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో వాడు అసలు కరెక్ట్గా ఉండట్లేదు అనమాట. సరేలే అని చెప్పేసి అయితే కుదురుగా కూర్చున్నంతసేపు అయితే కూర్చున్నాడు. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. సరే అని చెప్పేసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోతున్నామండి. 9 ఇట్లాగా అంటే టైం ఇంకా 9:15 అట్లాగా అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అప్పుడే ఇంకా షాపులన్నీ ఓపెనింగ్ అయితే అవుతూ ఉన్నాయి అనమాట. కొన్ని షాపులు అయితే ఇంకేం తీయలేదు. సరే వెళ్తా ఏమైనా తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే ఇంకా షాపులు ఏం తీయలేదు అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళి పిల్లలు మళ్ళీ ఫ్రెష్ చేయించేసి అయితే స్కూల్కి అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో వాళ్ళు ఇంకెక్కడ ఈ స్కూల్కి అయితే వస్తారండి, అంగన్వాడీ స్కూల్కి. యాక్చువల్గా సెకండ్ సాటర్డే సండే సెలవు వచ్చింది కాబట్టి మా వాడిది మండే పడింది, July 7 బర్త్డే. ఇంకా పిల్లలు పెద్దగా ఎవరు రాలేదు. సరే ఉన్నంతలో వీళ్ళే ఉన్నారు కదా అని చెప్పేసి అయితే ఇంకా టీచరు ఆయమ్మ పిల్లలందరూ కలిసి అయితే బాబుకి అయితే విష్ చేశారనమాట. ఇంకా మా బాబు చూసారా, వాడే హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నాడు. ఇంకా తర్వాత వాడి చేతుల మీదకి అయితే పిల్లలకైతే బిస్కెట్స్ అయితే తీసానమాట. సరే ఇంకా బిస్కెట్స్ కూడా పంచేసినాకైతే కాసేపు ఏమో కూర్చున్నాకైతే ఇంక అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోతున్నాం అనమాట. సో పిల్లలు నార్మల్గా అయితే ఒక 10 మంది 12 మంది అయితే ఉంటారు. ఇంక ఇది వచ్చేసి మా వీధిలో స్కూల్ అనమాట. పిల్లలు అయితే బాగానే వస్తారు. కానీ ఈరోజు వాడికేమో ఇంకా 2 డేస్ సెలవుల వల్ల పిల్లలైతే కొద్దిగా తక్కువ మందే వచ్చారు. సరేలే ఉన్నంతలో ఇంకా మనం ఏం చేయలేం కదండి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకైతే మంచిగా బిస్కెట్స్ అయితే ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోయామన్నమాట. సరేలే ఇంకా అని చెప్పేసి అయితే ఈవినింగ్ పిల్లల కోసమని అయితే పాయసం అయితే చేశానండి. యాక్చువల్గా పిల్లలకి మధ్యాహ్నం అయితే నేనే పిల్లలకి మంచిగా వండి పెట్టాలని అయితే అనుకున్నాను, అంగన్వాడీ పిల్లలకి. ఇంకా టీచర్ ఏమన్నారంటే మాకు ఏ రోజు మనీ ఆ రోజు ఉంటుంది, ఆ రోజు వాళ్ళకి మెనీ ప్రతిదీ పెట్టాలి, ఆ మెనూతో పాటు ఫోటో అయితే తీసి మేము ఆన్లైన్లో చేయాలమ్మా, అట్లా కుదరదు, నీకు అంతగా పెట్టాలి అనుకుంటే సాయంత్రం పూట ఏదైనా సేమియా పాయసం అట్లా చేసి అయితే తీసుకొని రాన్స్ అని చెప్పిందనమాట. సరేలే చెప్పిందని చెప్పేసి అయితే నేను ఇంకైతే సేమియా పాయసం అయితే చేసి పిల్లలకైతే తీసుకొద్దామని అయితే వచ్చానమాట. అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 ఇట్లాగా అవుతుంది. ఇంకా వదిలే టైం కదా, పిల్లలు ఇంకా అప్పుడే పడుకొని అయితే లేచారంట. ఇంకా మా పిల్లలు కూడా ఇంట్లో కూడా అప్పుడే పడుకొని అయితే లేచారు. సరే అని చెప్పేసి అయితే నేను నా వెంట తీసుకొని వచ్చాను. మా బాబు అయితే అసలు సవ్యంగా అయితే ఉండట్లేదు అనమాట. నాకు పెట్టు అని అంటూ ఉన్నాడు. ఇంక ఈలోపు పేరెంట్స్ కూడా వచ్చారనమాట, వాళ్ళ పిల్లలు తీసుకెళ్దామని చెప్పేసి. ఇంక ఈ రోజుకైతే అట్లా గడిచిపోయిందండి. ఆ రోజుకి ఇంకా ఈవినింగ్ అనమాట, పార్టీకి ముందు పిల్లలిద్దరిని ఇట్లా రెడీ చేసి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసాను. మా పాప సరిగా ఉంటుంది కానీ మా అబ్బాయి అయితే అసలు సరిగా అయితే ఉండట్లేదు. ఒకవైపు చూడమంటే ఇంకొక వైపు అట్లా చూస్తున్నాడు. సరేలే అని చెప్పేసి అయితే ఇంకా అక్కడికి అట్లా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అనమాట, నైట్ 7:30 ఎట్లాగ అయ్యింది.
ఇంకా కేక్ అయితే కట్ చేయించేసాను. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత ఇంకా అయితే మా మామయ్య గారు అయితే పిల్లలు అయితే ఇంకా ఆశీర్వదించి అయితే మా బాబుకి అయితే కేక్ అయితే తినిపిస్తున్నారండి. వాడైతే క్రీమ్ తెగ నాకుతా ఉన్నాడు, ఇద్దరు చెరుకో చాకు పట్టుకొని తెగ కట్ చేస్తూ ఉన్నారండి కేక్ అయితే. ఇంకా సరేలే అని చెప్పేసి అయితే ఇంకా మా పక్కింటి వాళ్ళని అయితే పిలుచుకున్నాము. ఇంకా వాళ్ళు ఇంకా వచ్చి పిల్లలు అయితే ఇంకా విష్ చేసేసి అయితే బ్లెస్సింగ్ చేసేసి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మా మామయ్య అట్లా విష్ చేసేసి బ్లెస్సింగ్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా నేను మా వారు మా పిల్లలిద్దరిని అయితే మంచిగా అయితే ఆశీర్వదించుకున్నామండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఏంటి కొద్దిగా తేడా అంటే వాళ్ళకి 3 days ముందే అయితే ఫీవర్ అనమాట. యాక్చువల్గా చెయ్యాలా వద్దా అనే థాట్లో ఉన్నాను, కానీ ఆ రోజుకి కొద్దిగా వాళ్ళు నీరసంగా లేకుండా కొద్దిగా కోలుకోవడం వల్ల సరేలే మరీ చేయకుండా ఉండలేం కదా మనసు ఒప్పదని చెప్పేసి అయితే సింపుల్గా అట్లా ఇంట్లోనే అనమాట చిన్న కేక్ అయితే కట్ చేసేసుకొని అయితే సింపుల్గా అయితే సేమియా పాయసం తినేసి ఇంకా అట్లాగా స్కూల్ పిల్లలతో ఆ రోజుకైతే అట్లాగైతే ఎంజాయ్ చేయించాను అనమాట. వాళ్ళకు కూడా ఒక మెమొరీ అనేది ఉంటుంది కదా, చిన్నప్పుడు మెమరబుల్ డే ఏదైనా ఉందంటే వాడికి తెలిసిద్ది అనమాట కొద్దిగా పెద్ద అయినప్పుడు. నేను 2 years అప్పుడు స్కూల్కి వెళ్ళి ఎట్లా చేశాను, నా సెలబ్రేషన్ ఎట్లా జరిగింది అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే వీడియో అయితే ఆ రోజుకి ఇట్లాగైతే ముగిసిపోయిందండి. సింపుల్గా అయితే ఇంట్లో వాళ్ళమే అలాగైతే బర్త్డే అయితే చేసేసుకున్నాము. ఇంకా వాడు కూడా దేనికి సహకరించలేదు కొద్దిగా హెల్త్ పాడవ్వడం వల్ల. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటారా వాడు ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఇంకా వాడు ఫస్ట్ బర్త్డే ఎంత నీట్గా అయితే అప్పుడు జరిగింది, చాలా బాగా జరిగిందనమాట. సో చూపిస్తున్నాను కదా, ఎందుకో ఈ బర్త్డే చేసినప్పుడల్లా ఆ బర్త్డే ఫొటోస్ అయితే ఇంకా అట్లా చూసుకుంటూ ఉన్నాను. చాలా బాగా జరిగింది కదా లాస్ట్ ఇయర్ అని చెప్పేసి ఇంకా మీకు కూడా ఒకసారి అయితే చూపిద్దామని చెప్పేసి అయితే ఆ ఫొటోస్ అయితే చివరిలో యాడ్ చేస్తున్నానండి. సో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి అయితే మా అన్నయ్య మా అబ్బాయి అనమాట. ఇంకా వాడికి చాలా ఇష్టం అనమాట మా బాబు అంటే. ఇంకా ఇక్కడైతే మా అమ్మమ్మ అనమాట. సో వాళ్ళు కూడా ఫస్ట్ బర్త్డేకి బాగా అందరిని ఇన్వైట్ చేసి కొద్దిగా గ్రాండ్గా అయితే చేసామండి. భోజనాలు గట్ట పెట్టుకొని ఫోటోషూట్ గట్ట బాగా చేయించుకున్నాం. ఫస్ట్ బర్త్డే కదా మంచిగా ఉండాలని చెప్పేసి అనమాట. సో సెకండ్ బర్త్డే కూడా ఏదో చెయ్యాలి అనుకున్నాం, కానీ వాళ్ళకి హెల్త్ బాగోలేకపోవడం వల్ల సో ఇంకా అమ్మ వాళ్ళు కూడా దూరంగా ఉండడం వల్ల ఎవరు రాలేకపోయారు. ఇంకా ఎవరు రాలేనప్పుడు ఎందుకులే అని చెప్పేసి అయితే మేమే అలాగే ఇంట్లో సింపుల్గా పొద్దున్న స్కూల్లో ఇంకా ఈవినింగ్ ఇంట్లో అలా చిన్నగా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి. ఈ సంవత్సరంకి అయితే ఇట్లా జరిగిపోయిందనమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.